హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐ లవ్ యూ సఖీ 8వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. హాసిని, నేను హర్షాన్ని మాట్లాడుతున్నాను. రాగిని ఫోన్ చేసి చెప్పింది, నువ్వేం భయపడకు, కానీ బయటకు మాత్రం రాకు, మేము మీ ఇంటి ముందే ఉన్నాము. ఒక అతనైతే కూర్చుని ఉన్నాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకు, వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను, నేను రమ్మన్నప్పుడే నువ్వు రావాలి అని చెప్తాడు హర్ష. సరే అని చెప్పి హాసిని ఫోన్ పెట్టేస్తుంది. విశాల్, హర్ష ఇద్దరు ఆ చీకట్లో గోడ దూకి వెనుక వైపు నుంచి వస్తారు, వాడిని పట్టుకుందాము అని. ఈలోపు వాడు హర్ష మీదకి కత్తిని విసురుతాడు. హర్ష భుజాన్ని తగిలి కింద పడ్డాడు. హర్ష గట్టిగా అరుస్తాడు. హాసినికి హర్ష గొంతు వినపడి హర్షకేమైంది అని తొందరగా డోర్ తీసేస్తుంది. అక్కడ హర్ష కింద పడిపోయి ఉంటాడు. నువ్వెందుకు వచ్చావు, లోపలికి పో అని అరుస్తాడు హర్ష పెద్దగా. అయినా కానీ హాసిని వినకుండా హర్ష దగ్గరికి వచ్చి తన భుజాన్ని పట్టుకుంటుంది. ఇంతలో వేరొకతను వచ్చి వెనక నుంచి హాసినిని పొడుస్తాడు. అమ్మా అని అంటూ అక్కడే హర్ష మీద పడిపోతుంది. విశాల్ వాడిని పట్టుకునే లోపు వీడు పారిపోతాడు. ఇద్దరూ పారిపోతారు. విశాల్కు అర్థం కాదు. హర్ష కంటే ముందు హాసిని హాస్పిటల్కి తీసుకెళ్లాలని అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. హర్ష భుజం నొప్పితో బాధపడుతూ తన మైండ్ అంతా ఒకే దగ్గర ఆగిపోతుంది. హాసినిని పొడవడం దగ్గరే. ఒక్కడే ఉన్నాడనుకుంటే ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఎవరు? హాసినిని ఎందుకు చంపాలి అనుకున్నారు? ఏమీ అర్థం కాదు హర్షకి. విశాల్ అంటాడు, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోరా, హాసిని దగ్గరికి వెళ్ళి వస్తాను, నువ్వేమి టెన్షన్ పడకు అని అంటాడు. విశాల్ హర్ష హాస్పిటల్లో బెడ్ మీద పడుకోబెట్టి హాసిని దగ్గరికి వెళ్తాడు. హాసిని స్పృహ తప్పిపోయి ఉంటుంది. డాక్టర్ కొంచెంలా మిస్ అయింది అని చెప్పి చిన్నగా అక్కడ సర్జరీ చేసి కుట్లు వేస్తారు. మెలకు రావడానికి 1 డే పడుతుంది, మీరు బయట వెయిట్ చేయాలి అని చెప్తాడు డాక్టర్. విశాల్ ఊపిరి పీల్చుకుంటాడు. అమ్మయ్యా, హాసినికి ఏం కాలేదు అని. అసలు ఎవరు హాసినిని పడవడానికి వచ్చింది? ఇద్దరు ఉన్నారు. ఇదేమీ అంతు చిక్కట్లేదు విశాల్కి. హర్ష రూమ్ లోకి వెళ్లి హర్ష పక్కన కూర్చొని హాసినికి పర్వాలేదు అన్నారు, చిన్న సర్జరీ చేసి కుట్లు వేశారు, రేపటికి మెలకు వస్తుంది అని చెప్పారు అని చెప్తాడు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఆ సైకో ఎవరు? హాసిని వెంట ఎందుకు పడుతున్నాడు? మనం చాలా నిర్లక్ష్యంగా ఉన్నాము. లక్ష్మిని కాపాడబోయి హాసిని ఇరుక్కుంది. లక్ష్మిని కూడా ఎప్పటికైనా వదిలిపెట్టడు వాడు. ఒక్కరు అని అనుకున్నాను, కానీ ఇద్దరు ఉన్నారు. అసలు ఏంటో అర్థం కావడం లేదు అని హర్ష అంటాడు. అదే నేను కూడా ఆలోచిస్తున్నాన్రా, లక్ష్మిని కూడా ఎక్కడికి పంపించొద్దు. చైత్ర ఊరెళ్ళింది కదా, హాసిని ఒక్కతే ఉందిరా, తను అలా ఒంటరిగా ఉంచడం నాకు ఇష్టం లేదు, మనం ఇంటికి తీసుకెళ్దాం అని అంటాడు హర్ష. విశాల్ తను ఒప్పుకుంటుందో లేదోరా అని అంటాడు. మన అపార్ట్మెంట్ లోనే ఒక ఫ్లాట్ చూపిద్దాము, చైత్ర వచ్చాక ఇద్దరూ కలిసి ఉంటారు, తను కొంచెం కోలుకునే వరకు హాసిని మనతోనే మన ఇంట్లోనే మన ఫ్లాట్ లోనే ఉండమందాం, అమ్మ ఉంది కదా ఎలాగైనా ఒప్పుకుంటుందిలే అని అంటాడు. హర్షకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఏంట్రా ఇంకా రాలేదు, రాత్రంతా హడావుడిగా వెళ్ళిపోయారు అని అంటుంది. ఏం లేదమ్మా, కొంచెం డ్యూటీలో ఉన్నాము అంతే. లక్ష్మి ఎలా ఉంది, పడుకుందా అని అడుగుతాడు. బానే ఉందిరా, పడుకుని ఉంది. అమ్మా నేను ఉదయాన్నే వస్తాను, మీరు పడుకోండి అని చెప్తాడు హర్ష. రాగిని విశాల్కి ఫోన్ చేస్తుంది. అన్నయ్య, హాసినికి ఎలా ఉంది అని. బానే ఉందమ్మా, అనుకోకుండా జరిగిందంతా చెప్తాడు విశాల్. రాగిని ఫోన్లోనే ఏడ్చేస్తుంది. హాసినికి అలా అయిందా అన్నయ్య, నేను వస్తాను హాస్పిటల్కి అని అంటుంది. చూడు రాగిని, నువ్వు అసలే బయటికి రావద్దు, వాడు నీకంటే ముందు ఒక అమ్మాయిని చంపాడు, అది లక్ష్మి చూసింది. లక్ష్మిని సేవ్ చేసింది హాసిని, హాసిని చూసేశాడు, అందుకే హాసినిని అటాక్ చేశాడు. నిన్ను ఒకరోజు అటాక్ చేశాడు. నువ్వు ఎప్పటికీ బయటికి రావద్దు, మేము చెప్పేంత వరకు. హాసినిని నేను హర్ష చూసుకుంటాము, ఇద్దరము హాస్పిటల్లోనే ఉన్నాము, నువ్వు కంగారు పడకు అని చెప్తాడు. సరే అన్నయ్య, జాగ్రత్త అని అంటుంది. సరే అని విశాల్ ఫోన్ పెట్టేస్తాడు. ఉదయం మెలకు వస్తుంది హాసినికి. తను సడన్ గా లేవబోతుంది, కానీ వెనుక వైపు కత్తిపోట్లు ఉండటం వల్ల లేవలేకపోతుంది. సిస్టర్ వచ్చి, మేడం మీరు కదలొద్దు, మీకు చిన్న సర్జరీ అయింది, మీరు ఇలాగే పడుకొని ఉండండి, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది సిస్టర్. కొంచెం నొప్పిగా ఉంది, కూర్చోలేకపోతున్నాను అని అంటుంది హాసిని. మీరు అలా పడుకొని ఉండాలి, హాసిని బాగా ఏడుస్తుంది, ప్లీజ్ నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు భయమేస్తుంది అని గట్టిగా అరుస్తుంది. సిస్టర్ భయపడి హర్ష రూమ్ లోకి వెళ్లి వాళ్ళని లేపుతుంది.
విశాల్ కంగారుగా లేచి, ఏంటి సిస్టర్, ఏమైంది అని అడుగుతాడు. సార్, ఆ మేడం బాగా అరుస్తుంది, ఎంత చెప్పినా వినడం లేదు, ఇంటికి వెళ్తాను అని ఏడుస్తుంది, మీరు కొంచెం రండి అని అంటుంది ఆ సిస్టర్. విశాల్, హర్ష తొందరగా హాసిని దగ్గరికి వెళ్తారు. వాళ్ళిద్దరిని చూడగానే ఇంకా ఎక్కువ ఏడిచేస్తుంది. హర్ష, విశాల్ హాసిని దగ్గరికి వచ్చి, ఏంటి హాసిని, ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతారు. నేను హాస్పిటల్లో ఉండను, నాకు భయమేస్తుంది, నన్ను ఇంటికి పంపించు ప్లీజ్ అని హర్షాని వేడుకుంటుంది. నీకు చిన్న సర్జరీ అయింది, నువ్వు ఒక 2-3 డేస్ అయినా ఉండాలి, నేను మా ఇంటికి తీసుకుని వెళ్తాను, ప్లీజ్ హర్ష నన్ను అర్థం చేసుకో, నాకు హాస్పిటల్ అంటే భయం, నేను చచ్చిపోతా, నీవు నన్ను తీసుకుని వెళ్ళు అని ఏడుస్తూ ఉంది. చూడు హాసిని, నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు, నేను తీసుకెళ్తానని చెప్పాను కదా. ఇంతలో విశాల్ సిస్టర్ని తీసుకుని వచ్చి తన ప్రాబ్లం చెప్తాడు. సిస్టర్ తన కొంచెం రిలాక్స్ కావాలని చెప్పి తనకు ఒక ఇంజెక్షన్ ఇస్తుంది. హాసిని రెస్ట్ గా మత్తులోకి పోయి పడుకుంటుంది. హర్ష, విశాల్ బయటకు వచ్చి కూర్చొని, ఎందుకంతలా అరుస్తుంది, హాస్పిటల్ అంటేనే భయపడుతుంది అని విశాల్ హర్షతో అంటాడు. తనకేదో హాస్పిటల్లో ఏదైనా జరగచ్చు, తను కొంచెం రిలాక్స్ కాని తర్వాత అడుగుదాము అని అంటాడు. విశాల్, ఇక్కడే నువ్వు ఉండ్రా, నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను, అమ్మ కంగారు పడుతుంది, కొంచెం భుజం నొప్పిగా ఉంది అని అంటాడు. హర్ష ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ ఎదురొచ్చి, ఏంటి నాన్న మార్నింగ్ వస్తాను అని ఇంత లేటుగా వచ్చావు అని అడుగుతుంది. లేదమ్మా, ఆఫీస్ కేసులు ఇలానే ఉంటాయి, నేను ఫ్రెష్ అయి వస్తాను, అన్నం పెట్టు అని అంటాడు హర్ష. విశాల్ ఏడి అని అంటుంది. హాస్పిటల్లో ఉన్నాడమ్మా, నేను వెళ్ళాలి. ఏమైందిరా విశాల్కి, తర్వాత చెప్తాలే అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు హర్ష. హర్ష ఫ్రెష్ అవ్వడానికి వచ్చి అన్నం తినడానికి కూర్చుంటాడు. అదేంట్రా భుజం మీద కట్టుంది అని చెప్పి, ముందు ఆ టీషర్ట్ విప్పు, నేను చూస్తాను అని అంటుంది అమ్మ. అమ్మా, నాకు ఆకలేస్తుంది, తిన్నాక విప్పి చూపిస్తానులే అని గబగబా అన్నం తినేస్తాడు హర్ష. సోఫా దగ్గరికి వెళ్లి టీషర్ట్ విప్పి తన భుజాన్ని చూపిస్తాడు హర్ష. వాళ్ళ అమ్మ ఏడుస్తూ, ఏంట్రా ఈ భుజానికి ఏమైంది, అంత కట్టు కట్టావు అని అడుగుతుంది. అమ్మా, ఆ రోజు హాసిని ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది కదా, లక్ష్మిని కాపాడిన అమ్మాయి, ఆ అమ్మాయిని అటాక్ చేశారు, ఇద్దరం వెళ్లి కాపాడబోయేసరికి నాకు తగిలాయి, పాపం ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంది, రాత్రి నుంచి నేను విశాల్ అక్కడే ఉన్నాము అని అంటాడు. అదేంట్రా ఒక్క మాట చెప్తే నేను వచ్చి నైట్ పడుకునేదాన్ని కదా అని అంటుంది. ఇంట్లో లక్ష్మి ఒక్కతే ఉంటుందని చెప్పలేదమ్మా, నేను వెళ్తే విశాల్ వస్తాడు, నేను వస్తాను, విశాల్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అవుతాడు అని వాళ్ళ అమ్మ రెడీ అవుతూ ఉంది. హర్ష వాళ్ళ అమ్మని హాస్పిటల్లో హాసిని దగ్గర తీసుకుని వెళ్తాడు. హాసిని అలా పడుకునేసరికి వాళ్ళ అమ్మకు బాధగా అనిపిస్తుంది. అమ్మా, నువ్వు హాసిని దగ్గరే ఉండు, నేను ఆఫీస్కి వెళ్తాను, విశాల్ ఇంటికి వెళ్లి ఫ్రెష్ అప్ అయి వస్తాడు అని చెప్తాడు హర్ష. హర్ష విశాల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. హర్ష ఆఫీస్కి వెళ్ళగానే జరిగిందంతా వాళ్ళ ఆఫీసర్తో మాట్లాడి కొన్ని విషయాలు చెప్తాడు. మీరు అలాగే కంటిన్యూ చేయండి, ఎలాగైనా పట్టుకోవాలి, నువ్వు రెస్ట్ తీసుకో హర్ష, ఆ అమ్మాయి క్యూర్ అయ్యాక అసలు ఎవరో ఎంక్వైరీ చెయ్యి. విశాల్ ఇంటికి వెళ్లేసరికి లక్ష్మి ఒక్కతే ఉంటుంది. విశాల్ తన రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయి వస్తాడు. కిచెన్ లోకి వెళ్లి తిందాము అని చూస్తాడు. ఇంతలో లక్ష్మి అక్కడికి వచ్చి, మీరా, నేను వడ్డిస్తాను అని చెప్పి విశాల్కి వడ్డిస్తుంది. విశాల్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఆకలి మంటతో తినేసి వెళ్లిపోబోతుంటే లక్ష్మి అంటుంది, నాతో మీరు ఏమైనా మాట్లాడాలా అని. వెనుకకు తిరిగి లక్ష్మిని చూసి, ఏమీ లేదు, నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో, నేను కాసేపు పడుకుంటాను అని తన రూమ్ లోకి వెళ్తాడు. ఏంటో ఈయనే నేను చూస్తే ఏదో చెప్పాలని మనిషిలాగా కనపడతాడు, కానీ ఏం చెప్పడు, బహుశా మా అన్నయ్య ఫ్రెండ్ కదా, చెప్పలేకపోతున్నాడో ఏమో అని అనుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది లక్ష్మి. అలా కాసేపు రెస్ట్ తీసుకున్నాక విశాల్ హాస్పిటల్కి వెళ్తాడు. హర్ష వాళ్ళ అమ్మని తీసుకుని ఇంటికి వస్తాడు. నాన్న ఊరు నుంచి నైట్ వస్తాను అని అన్నాడు, మీరు జాగ్రత్తగా పడుకోండి, నేను విశాల్ ఆసుపత్రిలో కంపల్సరిగా ఉండాలి, మళ్ళీ హాసిని మీద అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి, అందుకే నేను నైట్ అక్కడే ఉంటాను, అమ్మా లక్ష్మి జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోతాడు హర్ష. విశాల్ మెడిసిన్ తేవడానికి వెళ్తాడు. హర్ష హాస్పిటల్కి బయలుదేరతాడు. హాసిని దగ్గరికి ఎవరూ ఉండరు. ఒక అతను వస్తాడు. హాసిని పరిశీలనగా చూసి తన గ్లూకోజ్ లో ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంతలో హర్ష వస్తాడు. కాసేపు కూర్చున్నాక హాసిని నిద్రలో కలవరిస్తున్నట్లు అరుస్తూ ఉంది. తన ఒళ్ళంతా ఏదోలాగా మారిపోతుంది. హర్షకు డౌట్ వస్తుంది, అది కలర్ మారి ఉంటుంది.
వెంటనే సిస్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. సిస్టర్ హాసిని చూసి ఇదేంటి ఇలా సెలూన్ కలర్ మారింది అని చెప్పి డాక్టర్ని పిలిపించుకొని వస్తుంది. డాక్టర్ చెక్ చేసి అసలు ఇంజెక్షన్ ఎవరు చేశారు అని చెప్పి నన్ను గబగబా ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్తారు. దానికి విరుగుడైన ఇంజెక్షన్ ఇస్తారు. హాసిని మళ్లీ స్పృహ కోల్పోతుంది. హర్ష కోపంగా డాక్టర్ మీద సీరియస్ అవుతాడు. అసలు ఏం జరిగింది హాస్పిటల్లో? మిమ్మల్ని నమ్మి మేం బయటకు వెళ్ళాము. అసలు ఇంజెక్షన్ చేసింది ఎవరు? నాకు ఇప్పుడు ఇవన్నీ తెలియాలి అని అంటాడు కోపంగా హర్ష. మీరు అలా సీరియస్ అయితే ఎలా సార్? మాకేం తెలుస్తుంది? పేషెంట్ దగ్గర మీరెవరైనా ఉండాలి. చూడండి, నేనెవరో మీకు తెలుసు అని చెప్పి తన ఐడి చూపిస్తాడు. ఈ అమ్మాయికి ఇలా జరిగింది. ఈ సిటీలోనే ఒక సైకో తిరుగుతున్నాడు. ఇప్పటికే చాలా మంది అమ్మాయిలను చంపేశాడు. ఈ అమ్మాయిని కాపాడి మేము తీసుకుని వచ్చాను. ఇది చాలా సీక్రెట్ గా ఉండాలి అని చెప్తాడు హర్ష. సారీ సార్, మీరని తెలీదు, కానీ ఎవరో వచ్చారు, అంత ఐడియా లేదు. సీసీ కెమెరాలు చూస్తామంటారు డాక్టర్. విశాల్ అప్పుడే వస్తాడు. ఏం జరిగిందిరా అని. హర్ష జరిగిందంతా చెప్తాడు. విశాల్ డాక్టర్ దగ్గరికి వెళ్లి అడుగుతాడు, మీరసలు ఏం చేస్తున్నారు? ఈ కేసు ఎంత ముఖ్యమైనదో తెలుసా? ఈ అమ్మాయి ప్రాణాలతో ఉండటం చాలా ముఖ్యం. హర్ష విశాల్ ని డాక్టర్ నుంచి అదరా వెళ్లి సీసీ కెమెరా చెక్ చేద్దామని చెప్పి ఆ రూమ్ లోకి వెళ్తారు. ఆ రూమ్ లో అన్ని చూస్తుంటే ఒకతను డాక్టర్ లాగే వచ్చి సెలూన్ కి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లిపోతాడు. అది ఐసీఐసీ స్పెషల్ వార్డ్ కాబట్టి సీసీ కెమెరాల్లో కనబడుతుంది. హర్ష అంటాడు, అదే రూమ్ లో అయితే సీసీ కెమెరాల్లో దొరికిపోయేవాడు. మీ ఎమర్జెన్సీ వార్డు కాబట్టి దొరికిపోయాడు. అతను ఎవరో కనుక్కోండి అని చెప్తాడు. సార్, అతను డాక్టరే కాదు, బయట మనిషి. అలా డాక్టర్ లాగా వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్లిపోయాడు. తనకు అమ్మాయి శత్రువులే కావచ్చు. మేము ఎలా పట్టుకుంటాం? మీరే ఆ పని చెయ్యాలి అంటాడు డాక్టర్. విశాల్ కి హర్షకు ఎవడో గాని ఇలా చేశాడు అనుకొని రూమ్ నుంచి బయటకు వస్తారు. అరే, సీసీ కెమెరాలు చూసింది. దాని ప్రకారం వాడు కారు బైక్ పార్క్ చేసిన దగ్గర నుంచి ఉంది అంటే ఇంకా కొంచెం జూమ్ చేస్తే వాడు బైక్ నెంబర్ దొరుకుతుంది. అదేంటో నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పి విశాల్ వెళ్లిపోతాడు. హర్ష మళ్లీ డాక్టర్ దగ్గరికి వచ్చి ఇప్పుడు తనకి ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. లేదు సార్, అయితే మీరు సెక్యూరిటీ ఉంచండి. తనకు సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు డాక్టర్. ఓకే సార్, మీరు చెప్పారు కదా, ఫుల్ సెక్యూరిటీ మేమిస్తామని డాక్టర్ చెప్పేసి వెళ్లిపోతాడు. హర్ష కొంచెం రిలాక్స్ అయ్యి బయటకు వచ్చి చైర్లో కూర్చుని ఆలోచిస్తాడు. ఏంటి హాసినికి ఇలా జరిగింది అని. నేను మనసు పడ్డ అమ్మాయికి పాపం ఎంతమంది అమ్మాయిలు చనిపోతున్నారు అని ఫీల్ అవుతాడు. ఇంతలో సురేంద్ర హర్ష కాల్ చేస్తాడు. చెప్పు సురేంద్ర అని అంటాడు. హర్ష, నా కేసులో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నీకు అంత అవసరమా? మీకేం కేసులు లేవా అని సీరియస్ అవుతాడు. చూడు సురేంద్ర, నీ కేసులో మేం ఇన్వాల్వ్ కావడం లేదు. మాకు తెలిసిన అమ్మాయికి ఇలా జరిగింది, అందుకే నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నాను. నేను సైకోను మాత్రం వదిలిపెట్టను. నువ్వు చేసుకునే ఎంక్వైరీ నువ్వు చేసుకో, నేను నీకు అడ్డురాను. కావాలంటే నేను నీకు హెల్ప్ చేస్తుంటాను. నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు. నేను ఈ కేసుని కంప్లీట్ చేయగలను. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ కేసులో అసలు నీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని ఫోన్ పెట్టేస్తాడు సురేంద్ర. ఇంకా చికాగ్గా అనిపిస్తుంది హర్షకు. అసలే హాసినికి ఇలా అయింది అని, లక్ష్మికి అటాక్ జరిగింది, రాగినికి అటాక్ జరిగింది. నేను ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఎలా ఉంటాను? పోనీ సురేంద్రకు ఏమైనా చెప్దాము అంటే వీడు పట్టించుకుంటాడో లేదో అని మనసులో అనుకుంటాడు. అలా ఒక 5-6 రోజుల్లో హాసిని కోలుకుంటుంది. హాసిని హర్ష వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. హాసినికి కష్టంగా అనిపిస్తుంది. ప్లీజ్ సార్, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. చూడు హాసిని, సీరియస్ గా చెప్తున్నాను, అక్కడ చైత్ర లేదు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. వాడు నిన్ను గుర్తుపట్టాడు. ఇప్పుడు నీకు చాలా రెస్ట్ అవసరం, ఎవరికి ఇబ్బంది ఉండదు. హర్ష వాళ్ళ అమ్మ వచ్చి, అవునమ్మా, నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను అన్ని చేస్తాను కదా నీకు అని అంటుంది. లక్ష్మి హాసిని తన రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది. హాసిని కొంచెం ఫ్రెష్ అప్ అయి కూర్చుంటుంది. ఇంతలో లక్ష్మి వాళ్ళ అమ్మ వచ్చి ప్లేట్లో అన్నం కలుపుకుని వచ్చి తినిపిస్తుంది. హాసిని తన కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అమ్మలేని లోటు ఏంటో తెలుస్తుంది హాసినికి. ఎందుకమ్మా అలా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటున్నావు? నేను అమ్మనే అనుకో, నువ్వు దేనికి భయపడకు. నువ్వు లక్ష్మితోటి ఇక్కడే ఉండు, నేను అన్నీ చూసుకుంటాను అని అంటుంది. హాసిని తిన్నాక లక్ష్మి హాసిని అందరూ హాల్లో కూర్చుంటారు. హర్ష విశాల్ కూడా అప్పుడే వస్తారు. ఇంతలో హాసిని ఫోన్ మోగుతుంది. హాసిని ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. అవతల నుంచి ఒక వ్యక్తి హాసినిని బెదిరిస్తాడు. ఆ మాటలు విని హాసినికి చెమటలు వచ్చి అక్కడే పడిపోతుంది.
హర్ష సడన్ గా లేచి హాసినిని లేపి బెడ్ మీద పడుకోబెట్టి ఆ ఫోన్ ని చూస్తాడు. ఇంతకీ హాసినికి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు, ఏమని బెదిరించాడు, హాసినికి స్పృహ వచ్చినప్పుడు హర్షకి విశాల్కి హాసిని వివరంగా చెప్తుందా అతని సంగతి అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.